నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందీలో ఒక సామెత ఉంది, ఉల్టా చోర్ కొత్వాల్కో దాండే. అంటే ఏంటంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టుంది అన్నట్లు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు పరిస్థితి అలాగే తయారైంది. ఏంటంటే 45 కిలోమీటర్లు, అంటే వైజాగ్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భోగాపురానికి ఇంకొక ఎయిర్పోర్ట్ అవసరమా? అసలు భోగాపురానికి ఎర్ర బస్సు కూడా రాదు, ఎయిర్ బస్సు అవసరమా? అసలు ఉత్తరాంధ్రకు 2 ఎయిర్పోర్ట్లు అవసరమా? సో నేను అధికారంలోకి రాగానే ఇంకా 3 సంవత్సరాల్లో నేను అధికారంలోకి రాబోతున్నాను, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము బంగాళాఖాతంలో కలిసిపోబోతుంది. సో ఎవరైతే భోగాపురం ఎయిర్పోర్ట్లకి సంబంధించి భూములు ఇచ్చారో రైతులు, వాళ్ళ భూములన్నీ నేను తిరిగి ఇచ్చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సో ఇప్పుడు వచ్చిందని నేనే ఎయిర్పోర్ట్ కట్టాను, నేనే దాని మొత్తానికి పర్మిషన్లు తెచ్చాను, నేనే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, సో దీనికి నేనే కర్త కర్మ క్రియ అని చెప్పుకోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మించడం కోసము 2 సార్లు అవకాశం వచ్చినప్పుడంతా కేంద్ర ప్రభుత్వంలో విమానయాన శాఖనే తీసుకున్నాడు. సో అప్పట్లో అశోక్ గజపతిరాజు గారు కావచ్చు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కావచ్చు. సో ఎందుకు తీసుకున్నాడంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి, ఒక అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే పెట్టుబడులు రావు, పెట్టుబడులు రాకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు అని చెప్పి దూరదృష్టితో ఆయన ఏవియేషన్ మినిస్ట్రీని ఏరి కోరి తీసుకొని, సో కింద మీద పడి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మిస్తే ఇప్పుడు వచ్చి మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత, అంటే ట్రయల్ రన్ అయిపోయింది. సో కొన్ని రోజుల్లో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఆ భోగాపురం ఎయిర్పోర్టు మొదలు పెట్టబోతున్నారు. సో అక్కడ విమానాలు కూడా రాబోతున్నాయి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి తప్పు చేశారు. వాస్తవంగా శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారే కనుక కంటిన్యూ అయింటే ఇప్పటికీ దాదాపుగా 200 ఫ్లైట్లు అక్కడ ల్యాండ్ అయ్యేవి. కానీ ఏదో యువకుడు ఉత్సాహవంతుడు ఏదో చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగ్గా చేస్తాడనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే, సో ఆయన ఇంకా ఏం చేశాడనేది మనకు తెలుసు కాబట్టే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు. శ్రీకాకుళము, విజయనగరం మొత్తం క్లీన్ స్వీప్, అక్కడ ఇంకా పార్టీనే లేకుండా అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఎర్ర బస్సు రాదన్నది ఎవరు? జగన్. భోగాపురంపై నాడో మాట నేడో మాట. సో వాస్తవంగా 2 రోజులుగా ఈయన ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశాడు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి పర్మిషన్లు తెచ్చింది నేను, కట్టింది నేను, చంద్రబాబు నాయుడు చేసింది ఏంది లేదని ఒక ట్వీట్ వేస్తే సోషల్ మీడియా మొత్తం బగ్గుమంది. ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి మొన్నటి వరకు, అధికారంలో నుంచి దిగిపోయేంత వరకు భోగాపురం గురించి ఏం మాట్లాడాడు అనేటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. సో ఇప్పుడు చూడండి, ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్ బస్సు ఎందుకని గేలి చేసిన వ్యక్తి, భోగాపురానికి భూములు ఇవ్వద్దు అని రైతులను పదే పదే రెచ్చగొట్టిన వ్యక్తి, మేము వస్తే భూములన్నీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని భూసేకరణను అడ్డుకున్న వ్యక్తి, విశాఖలో ఒక విమానాశ్రయం ఉండగా 45 కిలోమీటర్ల దూరంలోనే మరొక విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించినటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా ఈ రోజు వచ్చి నేనే విమానాశ్రయం కట్టాను, దూరదృష్టితో నేను విమానాశ్రయాన్ని కట్టాను, నేను పుట్టింది, నేను రాజకీయాల్లోకి వచ్చింది ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో దూసుకుని పరుగులు పెట్టేలాగా చేయడానికే అని చెప్పిందని నిస్సిగ్గుగా చెప్పుకుంటా ఉంటే, ఇది సోషల్ మీడియా జమానా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అబద్ధాలు చెప్పవచ్చు, మీరు నిజాలను కప్పి పెట్టవచ్చు, కానీ గూగుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, మీరు పురాణ కాలం అంటే మీరు అధికారంలో లేనప్పుడు ఏ విధంగా భోగాపురం రైతులను రెచ్చగొట్టారు, ఏ విధంగా కేసులు పెట్టించారు, ఏ విధంగా స్టే తెచ్చారు, ఏ విధంగా రెచ్చగొట్టే ఏంటంటే రైతులకు ఏమని చెప్పేవాడంటే, మీ భూములన్నీ తిరిగి ఇచ్చేస్తాను, అసలు భోగాపురానికి ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఉత్తరాంధ్ర ముఖానికి 2 ఎయిర్పోర్ట్లు అవసరమా? ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అది కూడా మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటా ఉంది. ఒక ఎయిర్పోర్ట్కే దిక్కు లేదు, ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్కే సక్రమంగా విమానాలు రావడం లేదు. అలాంటిది 45 కిలోమీటర్ల రేడియస్లో 2 విమానాశ్రయాలు ఎందుకని చెప్పి రైతులను రెచ్చగొట్టి, నాకు ఓట్లేయండి, మీ భూములన్నీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి నమ్మబలికి 151 సీట్లు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సో గెలిచినా కన్నా గమ్మునున్నాడంటే రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ జిఎంఆర్ఓల్ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి పారిపోయేలాగా చేసి, మళ్ళా వాళ్ళు జిఎంఆర్ఓలు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కట్టలేరని చెప్పి మళ్ళా వాళ్ళకే అదే కాంట్రాక్ట్ కట్టబెట్టి వాళ్ళకు బిల్లులు సక్రమంగా చెల్లించకుండా ఆ వర్క్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు చేసిపోయి వెళ్ళాడో, దాని తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూచిక పుల్ల కూడా ఈడున్న పుల్ల ఎత్తి అక్కడ పెట్టకుండా, సో నేను ఎయిర్పోర్ట్ కట్టినానని చెప్తే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. విమానాశ్రయం ఎందుకొని ఆనాడు ఎగతాళి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రైతులను రెచ్చగొట్టిన వైనం, అనుమతులు, భూసేకరణ, శంకుస్థాపన అన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అనుమతులు కావచ్చు, భూసేకరణ
కావచ్చు, శంకుస్థాపన కావచ్చు. సో ఈ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే భూసేకరణ అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే భూములు రైతుల దగ్గర నుంచి కానీ ఇతరుల దగ్గర నుంచి కానీ సేకరించడం అనేది చాలా కష్టమైన పని. అది ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇవ్వరు. ఏ విధంగా అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అన్ని వేల ఎకరాలు కట్టబెట్టారో, అదేవిధంగా అక్కడ నేను ఎయిర్పోర్ట్ కడతాను, భోగాపురం ఎయిర్పోర్ట్ కడతాను, ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, మనకు అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, కాబట్టి మనం ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే మనం అభివృద్ధి చెందగలుగుతామని ఆయన ఇచ్చినటువంటి మాటకు సో రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఎవరో ఒకరు ఇద్దరు ఇష్టపడలేదనుకోండి, సో మిగతా వాళ్ళు భూములన్నీ ఆ ఎయిర్పోర్ట్కి ఇస్తే ఆయన కష్టపడి పర్మిషన్లు తెచ్చుకొని అప్పుడు అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, సో శాలరీలకు ఆ సంక్షేమ పథకాలకు కూడా సరిపోనటువంటి డబ్బులు, ఆ ఖజానాలో ఉన్నటువంటి డబ్బులను దృష్టిలో పెట్టుకొని కూడా అంతర్జాతీయ విమానాశ్రయం ఖచ్చితంగా కట్టే కావాలని చెప్పి ఆయన కాలుకు బలపం కట్టుకుని తిరిగి ఢిల్లీకి తిరిగి ఒక ఎయిర్పోర్ట్ కడితే దాన్ని వచ్చి క్రెడిట్ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ వచ్చాక పనులు గాలికి, ఇచ్చిన వాటిలో 500 ఎకరాలు వెనక్కి, కాంట్రాక్టు సంస్థ జిఎంఆర్కు బెదిరింపులు. ఈయనేమంటాడు, జిఎంఆర్ సంస్థ చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఏ ముఖం పెట్టుకొని నేను ఆ ఎయిర్పోర్ట్ కట్టినానని చెప్తాడో నాకైతే అర్థం కావడం లేదు. తీరా ఎన్నికలకు ముందు మళ్ళీ శంకుస్థాపన, ఇప్పుడు భోగాపురం ఘనత తనదేనని జగన్, ఆయన రోత పత్రిక గొప్పలు, పైగా చంద్రబాబుపై నిస్సిగ్గుగా నిందలు. సో ఒక పత్రిక ఉంది కదా అని, ఒక మీడియా సంస్థ ఉంది కదా అని, ఎవరో 5 రూపాయలు ఇస్తే పోస్టులు వేసే ఒక బ్యాచ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఆయన నోటికి వచ్చింది చెబుతా ఉంటే సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు. సో ఒక నూతన సంవత్సరాది మంచిగా మొదలు పెట్టాల్సింది పోయి ఈ ట్రోలింగ్తో మొదలుపెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ఏ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ను కట్టకుండా అడ్డుకున్నాడు అనేటువంటి వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. సో మొత్తానికి ఆయన గోతి ఆయనే తవ్వుకున్నాడు. సో నేను భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టాను, దూరదృష్టితో కట్టాను అని చెప్పి చెప్పుకోవడం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగే నడుస్తుంది. జగన్ అనుమతులు సాధించారట. ఇక్కడ చూడండి, 2019 ఎన్నికలకు ముందు అనుమతులు లేకుండా చంద్రబాబు శంకుస్థాపన చేశాడని అబద్ధాలు వండి వార్చారు. జగన్ పాలనలో వేగవంతంగా అనుమతులు వచ్చాయని, 2023 మే 3న శంకుస్థాపన చేశారని గొప్పలు చెప్పారు. ఇది వాస్తవంగా ఏం జరిగిందంటే, విశాఖ విమానాశ్రయం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆంక్షలతో నడుస్తుంది. నేవీ అవసరాలకు ఒకవైపు వాడుకుంటూ మరోవైపు పౌర విమానాలకు అనుమతిస్తున్నారు. దీనివల్ల విమానయాన సంస్థలు విశాఖ రావడానికి తటపటాయించే పరిస్థితి. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని 2015 గుర్తుపెట్టుకోండి, 2015లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ఎక్కడా లేని విధంగా సముద్రం పక్కనే భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించారు. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు ఉండడంతో వెంటనే ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. నేను ఆల్రెడీ వీడియో ముందు చెప్పాను. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా దూరదృష్టితో చేస్తారు. సో ఎలాగైనా ఆంధ్రప్రదేశ్కి విమానాశ్రయం సాధించాలంటే అక్కడ మన మనిషే మంత్రిగా ఉంటే ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే కప్పిపుచ్చుకొని మనం ఒక విమానాశ్రయాన్ని నిర్మించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో అశోక్ గజపతిరాజు కావచ్చు, ఇప్పుడు 18 నెలల్లోనే ఇంత పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించడానికి సహకరించినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు. సో మన మనిషి అక్కడ ఉంటే పనులు సక్రమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకుంటే జగన్ భూసేకరణ చేశారంట. ఇంకోటి చూడండి కామెడీ, ఆయన చేశారంట భూసేకరణ. 2022లో కోర్టులో కేసులు తొలగించి జగన్ సర్కారు భూసేకరణ పూర్తి చేసిందని గొప్పలకు పోయారు. వాస్తవంగా ఏం జరిగిందంటే టీడీపీ హయాంలోనే భూసేకరణ చేశారు. జగన్ అడ్డుపడిన చంద్రబాబు 2703 ఎకరాల భూమిని సేకరించారు. జగన్ 2019లో అధికారంలోకి రాగానే పనులు జరగకుండా గాలికి వదిలేశారు. సో ఇక్కడ చూడండి, దీనికి బీజం వేసింది అశోక్ గజపతిరాజు గారు. నేను ముందే చెప్పాను, అశోక్ గజపతిరాజు గారు బీజం వేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయం మంజూరైంది. ఇప్పుడు దానికి అనుబంధంగా ఏవియేషన్ ఎడ్యుకేషనల్ సిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించగా అశోక్ గజపతిరాజు తనకు వారసత్వంగా వచ్చిన 136 ఎకరాలను మాన్సార్ ట్రస్ట్ తరపున ఉచితంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రజల నుంచి సేకరించిన భూమిలో జగన్ 500 ఎకరాలు వెనక్కి తీసుకుంటే అశోక్ గజపతిరాజు ఆయన కుమార్తె అదితి కలిసి సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఉచితంగా ఇచ్చారు.
అశోక్ గజపతిరాజు గారు 1000 కోట్ల రూపాయలు, ఇప్పుడు ఒక అడుగు కోసమే కత్తులు తీసుకొని నరుక్కునేటువంటి ఈ కాలంలో 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ఆ భోగాపురం ఎయిర్పోర్టుకు దానం చేస్తే ఈరోజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏర్పడింది. ఇవన్నీ మర్చిపోయి వాస్తవాలు వక్రీకరించి సొంత పేపర్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా రాసుకుంటే, అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ నిజంగా మీరు నిర్మించుంటే మీకు భోగాపురం చుట్టుపక్కల ఎన్ని ఓట్లు వచ్చాయి? ఆ నెల్లిమర్ల నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ జనసేన అభ్యర్థి గెలుపొందాడు. అది ఒకటిసారి చాలా బలంగా ఉన్న నియోజకవర్గం అని చెప్పుకునేటువంటి మీరు, బొత్స సత్యనారాయణ ఫ్యామిలీకి అదేదో పెద్ద డెన్ అయినట్లు ఫీల్ అయ్యేటువంటి మీరు అక్కడ ఓడిపోయారు. అక్కడ జనసేన పార్టీ గెలిచిందంటే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దీనికి సంబంధించి ఒక పూచిక పుల్ల కూడా ఏడుండే పుల్ల ఆడెత్తేయకుండా ఇప్పుడు క్రెడిట్ కొట్టేయాలని వచ్చాడు. కాబట్టి జనాలు అయితే చూస్తూ ఉన్నారు. 1947లో ఏమి లేము, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట, ఇంటర్నెట్ అంట, అన్ని చాట్ జీపీటీ అంట, ఆ జెమిని అంట, అన్నీ ఉన్నాయి. ఇట్టా కొడితే అట్టా వస్తుంది. ఎవరు దీనికి సహకరించారని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రెడిట్ చోరీ అనేది మంచి పద్ధతి కాదు. ఇలా కనుక క్రెడిట్ చోరీకి పాల్పడితే ఉన్న పరువు కూడా గంగపాలు అవడం తప్పితే ఇంకేమీ లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.